మన పెద్దలు ఆనాటి నుండి ఈనాటి వరకు ఒక మాటను మాత్రం కంపల్సరీగా ప్రతిసారి చెప్తూనే ఉంటారు. ఏంటండి ఆ మాట అంటే, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందమ్మా అని. మనం ఎంత మధురంగా మాట్లాడతామో యువతల వ్యక్తులు మనల్ని అంత ఆకర్షితులవుతారు. అంటే మన యొక్క మాట తీరు, నువ్వు ఎంత చదువుకున్నావు, ఏం చేస్తున్నావు, నీకు ఎంత ఆస్తుంది, అదేమీ కాదండి. నీలో ఉన్న మంచితనం నీ మాట తీరులో ఉండాలి. అంటే నీ మాట మృదువత్వంలో ఉండాలి. మన మాటలు ఎవరికైనా సరే ఒక మెడిసిన్లా పనిచేయాలి, కానీ వాళ్ళ మనసును కించపరిచేటట్లు మనం ఏమనకూడదు. ఇతరులు మనకి ఏమైనా అన్నారనుకోండి, ఆ క్షణికావేశంలో మనం కూడా మాటకి మాట సమాధానం ఇచ్చామనుకోండి, ఆ క్షణానికి అది చక్కగా అనిపించవచ్చు. తర్వాత మీరు మళ్ళీ చూసుకోండి, అచ్చే నేనే ఆ మాట అన్నానా, ఎందుకు అలా అన్నాను, అలా అనుకుండా ఉండవలసింది కదా అనుకుంటాం. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, మన మాట తీరు మనం ఎవరికైనా పరుషంగా మాట్లాడాలంటే ఒక్క నిమిషం మన మనసులోని మీరు ఏమి అనుకున్నా అనుకోపోయి నేను ఒక విషయం చెప్తానండి. మీకు కోపం వచ్చినా సరే, సంతోషం వచ్చినా సరే, నీ మనసులో 1 నుండి 10 అంకెలు లెక్క పెట్టుకోండి. అప్పుడు కూడా మన కంట్రోల్ అవ్వకపోతే, అప్పుడు కానీ యాక్చువల్గా కంట్రోల్ అయిపోతుంది. ఆ సంతోషం వచ్చినా సరే ఒకరికి మాట ఇవ్వాలన్నా బాధలో మాట ఇవ్వకండి, అలాగే సంతోషంలో కూడా మాట ఇవ్వకండి. ఎందుకంటే మనం ఆనందంలో ఉన్నప్పుడు ఏ మాట ఇస్తున్నామో మనకు తెలియకపోవచ్చు, అలాగే బాధలో ఉన్నప్పుడు మనం ఏ మాట ఎదురులో అంటున్నామో కూడా మనకు గుర్తుండకపోవచ్చు. మనకి గుర్తుండకపోవచ్చు, కానీ ఎదుటి వ్యక్తికి అది గాయంలో అంటే మాట ఎలా ఉంటుందంటే, కత్తితో పొడిచేదానికున్న మాట చాలా ఇదండి. అందుకని మాట తీరుని మనం చాలా మంచిగా ప్రవర్తించుకోవాలి, మంచిగా మాట్లాడాలి, అందరితోని కూడా మంచిగా కలుపుకోలుతనంగా నలుగురిని కలుపుకుంటూ పోవాలి, కానీ నలుగురిని విడదీసుకుంటూ పోకూడదండి. ఎప్పుడు కూడా మనం సమాజంలో బతుకుతున్నాం కాబట్టి మనం పరులు ఏం చేయకపోయినా పర్వాలేదు, కానీ పరుషంగా మాట్లాడడం మానేయాలి.